నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. సో ప్రధానంగా ఈ స్త్రీనిధిలో జరుగుతున్న అవకతవకల గురించి, స్త్రీనిధిలో జరుగుతున్న ఫండ్స్ ట్రాన్స్ఫర్ గురించి, రకరకాల దోపిడీలు జరుగుతున్నాయని గత కొన్ని సంవత్సరాలుగా రాము అనే వ్యక్తి కొట్లాడుతున్న పరిస్థితి. సో పాపం ఇతను కొట్లాడుతున్నప్పటికీ ఇతని మీద దాడి చేయడానికి ప్రయత్నించారు, రకరకాలుగా ఇబ్బందులు పెట్టడానికి, భయభ్రాంతులను గురి చేయడానికి ప్రయత్నించారు. సో ఇందులో ప్రధానంగా విద్యాసాగర్ రెడ్డి, శ్రీనిధి ఎండి విద్యాసాగర్ రెడ్డి పేరు ప్రధానంగా కనపడతా ఉంది. ఆయన్ని అడ్డు పెట్టుకునే రాజకీయంగా లబ్ధి పొంది, రాజకీయంగా ఈ ఫైనాన్షియల్ ఇబ్బందులను తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఇందులో సీతకి ఇన్వాల్వ్మెంట్ కనపడతా ఉన్నారు. సో మరి ముఖ్యమంత్రి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, అయిందాక పోయిందా లేదా అనేది తెలియదు. కానీ వాస్తవానికైతే ఇందులో ప్రధానంగా దోచుకుంటుంది ఎవరంటే, ఒకటి సీతక్క పేరు వినపడుతుంది, రెండోది శ్రీనిధి ఎండి విద్యాసాగర్ రెడ్డి పేరు వినపడతా ఉంది. ఈ విద్యాసాగర్ రెడ్డి ఎవరంటే దాదాపు ఏళ్ల తరబడి, తన రిటైర్మెంట్ ఏజ్ అయ్యి కూడా దాదాపు సంవత్సరాలు గడుస్తూ ఉంది. మళ్ళీ రీఅపాయింట్మెంట్ అయ్యి రెన్యువల్ అయ్యి కూడా దాదాపు చాలా ఏళ్ళు అవుతా ఉంది. ఇప్పటికే 4-5 సార్లు ఇతనికి నోటిఫికేషన్ ఇచ్చి రీజాయినింగ్ చేసుకున్నారు ఈ వ్యక్తిని. కానీ ఈయనకి మాత్రం వయసు అవ్వట్లేదు, రిటైర్మెంట్ ఏజ్ రావట్లేదు, ఈయన ఖాళీ చేసే పరిస్థితి కూడా కనపడట్లేదు. పోనీ మంచి పనులు ఏమైనా చేస్తుండా అంటే కనీసం ఈ స్త్రీని అడ్డు పెట్టుకుని దోచుకోవడమే సరిపోతా ఉంది. కోట్లు పడగలెత్తిన పరిస్థితి. ఈ పంచాయతీ మీద గతంలో కూడా మనం వీడియోలు చేసినాం. అతను కూడా చాలా సమస్యలు చాలా ఏళ్ళగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి సమస్యని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్పటికీ కూడా ప్రభుత్వం తరపు ఏ ఒక్కళ్ళు కూడా స్పందించకపోగా ఇంకా బెదిరింపు కాల్సే వస్తున్నాయి తప్పితే దీనివల్ల ఒరిగిందైతే ఏం లేదు మాట్లాడటం వల్ల. కానీ ఇప్పటికి కూడా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ప్రజలకి ఈ సమస్యలు తెలియాలి. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు, ఇంకొక నెల పోతే ఈయన రిటైర్మెంట్ అయిపోతా ఉంది. మరి ఈ నెలలోపు అర్జెంటుగా ఎమర్జెన్సీగా ఒక నోటిఫికేషన్ ఇచ్చారు శ్రీనిధిలో. మరి ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చారు? నెల పోతే ఈయన ఖాళీ అవుతుంది, ఈయన సీటు కూడా నోటిఫికేషన్ ఇవ్వచ్చు. మంచిగా ఈయన ఖాళీ అయిపోతే ఈయన సీటుకు కూడా నోటిఫికేషన్ ఇవ్వచ్చు కలిపి. మరి ఇంత తొందరగా ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చారో అర్థం కాలే. సో ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి నోటిఫికేషన్ వచ్చినట్టుగా అక్కడ చూపిస్తూ ఉంది. కానీ ఇక్కడ చూస్తే గవర్నమెంట్ జాబ్ నాట్ ఏ పర్మనెంట్ జాబ్ అంటే పర్మనెంట్ జాబ్ కాదు. మరి ఏంది ఇది, ఏ ఉద్యోగం మరి ఇది? అది కూడా చెప్పాలి కదా. నాట్ ఏ పర్మనెంట్ జాబ్ అంటే మరి ఎంతకాలం ఉంటుంది ఈ ఉద్యోగం? మరి అంటే పైసలకు అమ్ముకోవడానికే కదా ఇది కూడా. కంప్లీట్ పైసలకు అమ్ముకోవడానికి క్లియర్గా వీళ్ళు మళ్ళీ ఒక దందా తెరలేపారు. మళ్ళీ వీళ్ళందరినీ కూడా పైసలు తీసుకుని ఎవరికైతే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకుని, ఈ అవసరమైతే విద్యాసాగర్ కూడా ఇంకొక ఉద్యోగం తీసుకుని కట్టునయ్యే పరిస్థితి తప్పితే ఎక్కడా కూడా ఆయన మాత్రం సీటు కదిలే పరిస్థితే లేదు. ఇప్పుడు ఏదో రకంగా స్త్రీనిధిలో ఆయన ఇంక్లూడ్ అయి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ రాబడి వస్తుంది, దోచుకునే పరిస్థితి ఉంది, ప్రజల మీద పీక్కు తినే పరిస్థితి ఉంది. సో ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మాత్రం వాళ్ళని ఇబ్బందులు పెట్టాలా, లేదా వాళ్ళ మీద రకరకాల పుకారులు తీసుకురావాలా, ఎవరికి వాడు పైసలు సంపాదించుకోవాలా, పక్కకి జరగాల. ఇదే పంచాయతీ నడుస్తుంది. ఒకసారి మాట్లాడదాం రాముతో. అంటే ఏం జరుగుతా ఉంది ఇప్పుడు? దాదాపు ఈయనకి ఇచ్చి కూడా 4-5 టర్ములు ఇచ్చారు కదా ఈయనకి. మరి ఈయన మీద కూడా చాలా రూమర్స్ ఉన్నాయి కదా, పైసలు తిన్నాడని. పైసలు తిన్నాడు ప్రతిరోజు ఒక పేపర్ వస్తుంది. ఈ రోజు నమస్తే తెలంగాణ కూడా వచ్చింది. ఈయన మీద న్యూస్ రాని డిజిటల్ మీడియా లేదు, పేపర్ లేదు, ఏది లేదు. అయినా సరే వీడిని పెట్టుకొని ఈ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏమి సీతక్కకి ఏమొచ్చిందని నేను ఈ ఛానల్ ద్వారా తెలంగాణ ప్రజలు మనం అడుగుతున్నాను. ఈ నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చిందనంటే సీతక్క విద్యాసాగర్ రెడ్డి సగం పంచుకోవడానికి. ముమ్మాటికి ఇంతకుముందుకు డిఎండి పోస్ట్ రిక్రూట్మెంట్ జరిగింది. ఇదే ఛానల్ వేదిక మనం చెప్పినాం 60 లక్షలకు పోస్ట్ అమ్ముకున్నాడు అని చెప్పేసి. దాని మీద ఎంక్వైరీ చేయలేదు. సీతక్కకు రిప్రజెంటేషన్ ఇస్తే తీసి చెత్తగుప్పలు వాడేసింది. ఆమెకు తెలంగాణ ప్రజలు, తెలంగాణ బిడ్డల సమస్యలకు సోయి లేదు సీతక్కకు. ఎంతసేపున్నా వీడియోలు చేయాలి. ఆ జాతర జరిగింది సమ్మక్క సారక్క, అందులో వీడియోలు చేసే తప్ప ఆ జాతర ఏం చేసింది ఏంది అనేది కూడా తెలంగాణ ప్రజలకు తెలియదు, ఏమైందో తెలియదు. మనం అందరం చూసినాం. దానిలో 30-40 కార్లు వేసుకొని వీడియోలు చేసింది. అక్కకు వీడియోలు చేసేంత చిత్తశుద్ధి మీద, ప్రజా సమస్యల మీద లేదు. మేము పదే చెప్తున్నాం. అక్క దీనిలో ఇన్వాల్వ్ కాకుండా ఉంటే రీసెంట్ గా ఈ నోటిఫికేషన్ కోసం 4 సంవత్సరాల నుంచి కష్టపడ్డాను మేము. ఈ నోటిఫికేషన్ అయితే ఇది విద్యాసాగర్ రెడ్డి గారు పోయిన తర్వాత వేయండి అని చెప్పేసి మేము పదే అడుగుతున్నాం. కానీ 1 నెల రోజుల్లో అయిపోతుంది. ఇన్ని రోజులు ఆగిరు 4 సంవత్సరాలు. ఈ 1 మంత్ ఎందుకు ఆగలేకపోయారు?
అంటే మీరు కలిసికట్టుగా పంచుకోవడం కోసం మాత్రమే నోటిఫికేషన్ వచ్చింది. ఒక్కొక్క నోటిఫికేషన్ మీరు చూసానా దీనిలో 2,00,000 2,25,000 ఒక్కసారి ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ చూద్దాం. ద వేకెన్సీ పొజిషన్ అండ్ రెమ్యునరేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అబోవ్ ఇస్ ఫర్నిష్డ్ హియర్ అండర్. సో చూడొచ్చు పోస్ట్ నేమ్ ఏంటి, జనరల్ మేనేజర్ అట. పోస్ట్ ఒక కోడ్, పోస్ట్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఒకటే ఉన్నాయి. 2,00,000 రూపాయలు పర్ మంత్ అట శాలరీ. మరి ఏ రకమైన ఉద్యోగాలు ఇవి అర్థం కావట్లేదు. ఏ రకంగా వీళ్ళని సెలెక్ట్ చేస్తారు? ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది రోడ్ల మీద ఉద్యోగాలు లేక రోడ్ల మీద పడి తిరుగుతా ఉన్నారు. భోజనానికి కూడా పైసలు లేక వాళ్ళు 5 రూపాయల భోజనం తిని ఏదో కడుపు చల్లబెట్టుకుని ఏదో మొత్తం మీద ఇంట్లో వాళ్ళకి అది చెప్పో ఇది చెప్పో మొత్తం మీద నచ్చ చెప్పుకుని అయితే ఇక్కడ బతుకుతా ఉన్నారు వాళ్ళు. మరి అలాంటి వాళ్ళకి ఇవ్వాల్సిన ఉద్యోగాలు కూడా ఇప్పుడు మీరు దోచుకుంటుంటే మరి వీళ్ళకి ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి? వీళ్ళకి ఎప్పుడు వస్తాయి ఉద్యోగాలు? విద్యాసాగర్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంతో మంది ఆ సీట్ల నుంచి కదలకపోగా నెక్స్ట్ ఇట్లాంటి వాళ్ళకి ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. సో ఇక్కడ అదే జరుగుతా ఉంది. జనరల్ మేనేజర్ అంటున్నాడు, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఫండ్స్ అండ్ అకౌంట్స్ అట, వీడికి 65,000 రాశారు. డిప్యూటీ జనరల్ మేనేజర్ ఐటీ ఎంఐఎస్ అండ్ ప్రాక్ అట 1,50,000 రాసిండు. డిప్యూటీ జనరల్ మేనేజర్ మానిటరింగ్ అట 65,000 రాసిండు. వాళ్ళు ఇష్టమే కాదు, అసలు ఒక ప్యాటర్న్ లేదు ఇక్కడ. ఇప్పుడు వాస్తవానికి ఇక్కడ ఒక ప్యాటర్న్ ఉంటది. ఇప్పుడు హై నుంచి లోకో, లో నుంచి హైకో ఒక ప్యాటర్న్ ఉంటది. ఇప్పుడు మనం రాసే పద్ధతిలో, అంకెలు రాసే పద్ధతిలో అసలు ఒక పద్ధతి పాడు లేకుండా చూడండి. 2,00,000 అంటున్నాడు, ఎవరికి 65,000 రాసిండు. మళ్ళీ 1,50,000 రాసిండు, మళ్ళీ 65,000 రాసిండు, మళ్ళీ 1,25,000 అంటుండు. అసలు ఒక ప్యాటర్న్ ఉందా దీనికి? హైయెస్ట్ శాలరీ నుంచి లోయెస్ట్ శాలరీకి రాయాలి. వాస్తవంగా ఇక్కడ ఏముంది అసలు వాడి ఇష్టాచారం రాసినట్టు ఉంది. మళ్ళీ ఇదిగో చూడండి, ఇక్కడ జనరల్ మేనేజర్ 2,00,000 పెడితే ఇక్కడ చూడండి టీమ్ లీడర్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ అట 2,25,000 రాసిండు వాడికి మరి శాలరీ. మరి ఆ సీట్ ఏమన్నా విద్యాసాగర్ తీసుకుంటాడో ఏమో మరి మనకు తెలియదు. కానీ ఒకసారి నువ్వు చెప్పంటే వాస్తవం నీకే అనిపిస్తుంది. ఇది ఏంటంటే విద్యాసాగర్ రెడ్డి యొక్క కనుసన్నల్లో ఇది జరుగుతుంది. ఈ పే స్కేల్ అనేటివి ఫైనాన్స్ అప్రూవల్ లేవు. ఫైనాన్స్ అప్రూవల్ ఉంటే నోటిఫికేషన్ తో పాటు ఇది కూడా వెబ్సైట్ లో పెట్టాలి. లేవు. ఎందుకంటే ఇది ఫైనాన్స్ అప్రూవల్ తీసుకోవాలంటే మన బట్టి విక్రమార్క దగ్గర తీసుకోవాలి. ఈ 2,00,000 2,25,000 ఎంత సొమ్ము ఏమవుతుందా మన ప్రజల్ని? మన ఇష్టానుసారంగా వీని ఫ్రెండ్స్ ని, వీని బంధువులని, వీని చెంచా కొడుకులను తీసుకోవడానికి ఇదంతా నాటకాలు ఆడుతుండు విద్యాసాగర్ రెడ్డి గారు. వీడు పోయేటప్పుడు తనలో తిననే పోతాడు వీడు, లేదంటే వీడిని పెట్రోల్ పోషన్న ఏదైనా చేస్తాం. నశించిపోయాను ఈ సీతక్కను, ఈ రేవంత్ రెడ్డిని ఈయన చేస్తాడు. ఈయన కమ్యూనిటీ అనే ఒకే రీజన్ తోన ఈయన కంటిన్యూ చేస్తున్నాను. ఈ రేవంత్ రెడ్డి అనేది చిత్తశుద్ధి లేని సీఎం. ఈయన తొండలు ఇస్తా, పేగులు మెడకేసుకుంటా అని చెప్పేసి ప్రతిపక్షాల మీద యుద్ధం చేయడానికి ఉరుకుతాడు. మళ్ళీ నీ శాఖలో ఉన్న నీ ప్రభుత్వంలో నువ్వు 15 సంవత్సరాలు కేసీఆర్ పోయిన తర్వాత కేసీఆర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ తీసేయలేదు, మేము వచ్చిన తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ తీసేసినామని చెప్పినావు. అసలు రిటైర్డ్ ఎంప్లాయీస్ అనే అంశం ఎట్లా వచ్చిందంటే మేమే దాన్ని లేవనైతే ఫస్ట్ ఈయన పోరు భరించలేక వీనంత దొంగన కొడుకు ఎవడు ఉన్నాడు ఈ తెలంగాణ రాష్ట్రం ప్రపంచంలో ఉన్నాడు. వీనంత జాతిగాడు ఈగోయిస్ట్ పర్సన్ వీడు. వీనికి 2 బిడ్డలు ఉన్నారు, వీని ఫ్యామిలీ ఉంది. ఇంత తిడుతుంటే కూడా మనకి సిగ్గు. ఇప్పుడు తెలంగాణ అయినోడు, తెలంగాణ రక్తం ప్రవహిస్తున్నాడు ఎవడు కూడా ఈ చైర్లో 1 నిమిషం కూడా ఉండదు. అయినా వీడు పంతానికి పోయి ఇదంతా చేస్తుండు. వీడు పోయిండు కానీ సంస్థను నాశనం చేస్తుండు. విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తి సంస్థను నాశనం చేస్తుంది. మనము రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నాం అని చెప్పేసి ఇంతగానం కొట్లాడి అందరిని తీపిచ్చినాం. కానీ 11 మంది దాకా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటే వీని ఫ్రెండ్స్, వీని రెడ్డిలు, వీని అందరూ ఉంటే దాదాపు 11 మంది ఎంప్లాయీస్ మనం తీసేపించినాం. మనం వీడియోల వల్ల, మీలాంటి వాళ్ళ వల్ల ఇంత సక్సెస్ అయినాం. మనం సక్సెస్ అయితే నా వాళ్ళు నేను ఎందుకు పెట్టుకోవద్దు? ఇదంతా ఎట్లా చేస్తున్నా అని చెప్పేసి ఈ కింది స్థాయిలో ఏమో చెంచాలను ఇచ్చుకోవడానికి ఏం చేస్తుండు, డైరెక్ట్ ప్రమోషన్ ఇస్తేనేమో కోర్టులో అయిపోతుంది. రోస్టర్ వాళ్ళే కాబట్టి దిగిపోతుంది. ఏం చేయాలో తెలియదు. పైకి తీరగా ఏం చేసారు, ఒక నోటిఫికేషన్ వేస్తే అయిపోతుంది. కింద దీనికి ఎగ్జామ్ లేదన్న. ఇప్పుడు ఎగ్జామ్ మీరు అప్లై చేసుకోవాలంటే ఎట్లా? ఇప్పుడు మీలాంటి వాళ్ళు అప్లై చేసుకోవాలంటే ఎట్లా? మాలాంటి వాళ్ళు అప్లై చేసుకోవాలంటే మనం అప్లై చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు మీరు అప్లై చేస్తాం, నేను అప్లై చేస్తాం అనుకో, మనల్ని వాడు అనుకున్న వాళ్ళ ఎవరైతే అప్లికేషన్ వస్తుందో అన్ని డీటెయిల్స్ ఫిల్ చేస్తాం కదా మనం. ఆన్లైన్ లో ఫిల్ చేసినప్పుడు ఆ డీటెయిల్స్ ఏవైతే వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని పిలుచుకొని ఇంటర్వ్యూ, ఎగ్జామ్ ఉంటేనేమో సరే ఎవరికి టాలెంట్ ఉంటే వానికి వస్తుంది. దీనిలో రోస్టర్ వాడుతున్నట్టు నోటిఫికేషన్లు ఎక్కర్లేదు. తర్వాత మన SC ST BCలకు రిజర్వేషన్లు ఇస్తున్నట్టు ఎక్కర్లేదు.
తర్వాత ఏజ్ క్రైటీరియా లేదు, ఏమీ లేదు. ఇదంతా ఏం చేస్తున్నా అంటే మళ్ళా ఏజ్ ఫ్యాక్టర్ ఏం చేసినానంటే 55 to 63 అన్నాడు. అంటే ఈ స్త్రీనిధి రిజిస్టర్ అండర్ 1964 కోఆపరేటివ్ చట్టం ప్రకారం 58 ఏళ్ళ వరకే ఉండాలి. నువ్వు అది ఇంక్లూడ్ చేయకుండా 63 పోనీ గవర్నమెంట్ 61 ఇయర్స్, అది కాకుండా 63 ఇయర్స్ ఎందుకు చేస్తున్నావు? ఇంతసేపు ఉన్న రిటైర్డ్ వాళ్ళని తెచ్చి పెడుతున్నావు కదా. మెయిన్ రీజన్ ఏంటంటే ఈ నోటిఫికేషన్ వేయడానికి కారణం ఏంటంటే కింది స్థాయిలో ఉన్న ఎంప్లాయీస్ కి ప్రమోషన్ ఇవ్వాల్సి వస్తుందని వాని అక్కసు ఇళ్ళగప్పుతుంది చూడు. ప్రమోషన్ ఇవ్వడానికి మనసు రాక వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోవడం కోసం ఈ నోటిఫికేషన్ వేసినాం. ఇప్పుడు ఈ రోజు కూడా వార్త వచ్చింది కదా ఇప్పుడు ఇదేనా రిటైర్డ్ ఉద్యోగులకు రెడ్ కార్పెట్. ఇక్కడ చూడండి, శ్రీనిధి ఎండి విద్యాసాగర్ రెడ్డి తీరే వేరు. 2009లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పొందిన విద్యాసాగర్ రెడ్డి 2009లోనే ఈయన స్వచ్ఛందంగా విరమణ పొందిండు. కానీ దాదాపు ఎన్నేళ్ళు అవుతా ఉంది? 17 ఏళ్ళు అవుతా ఉంది ఆయన రిటైర్మెంట్ అయ్యి కూడా స్వచ్ఛందంగా. 2010లో మైక్రో ఫైనాన్స్ కి అడ్వైజర్ గా బాధ్యతలు చేపట్టారు. 2010 నుంచి 19 వరకు అంటే 9 ఏళ్ల వరకు శ్రీనిధి సంస్థ ఎండిగా ఉన్నాడు ఆయన. 2019 నుంచి 2023 వరకు రెన్యువల్ కాలేదు. అనంతరం ఒకేసారి 3 ఏళ్లకు ఎక్స్టెన్షన్ ఇచ్చారట. 3 ఏళ్ల కంటే 2026 వరకు ఈ వచ్చే నెల వరకు కూడా రెన్యువల్ అయింది. ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 3 ఏళ్ళు రెన్యువల్ ఇవ్వకుండా ఆ 3 ఏళ్ళు కలుపుకుంటూ మళ్ళీ 2 ఇయర్స్ ఎక్స్టెన్షన్. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇది చేసింది. ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 3 ఏళ్ళు అప్పుడు సెర్పు శ్రీనిధి గొడవల కారణంగా నేను ఏం చేసినానంటే సెర్పు శ్రీనిధి గొడవల కారణంగా ఈయనకు రెన్యువల్ ఇవ్వలేదు. నేను ఏం చేసినంటే సొంత సంస్థల్లో పనిచేసిన ఉద్యోగులే ఫ్రాడ్ చేసిందని చెప్పి పేపర్లో న్యూస్ రాయించండు. ఇప్పుడు వెన్నతో పెట్టిన విద్యాసాగర్ రెడ్డికి డబ్బులు పుష్కలంగా ఉన్నాయి. ఎవరు పడితే ఇప్పుడు కొంతమంది బ్రోకర్ జర్నలిజం చేసే కొడుకులు కూడా పోయి నిన్న మొన్న డబ్బులు తీసుకొచ్చుకున్నారు. వాళ్ళు ఎవరు ఏందనేది తర్వాత రివీల్ చేస్తా, వదిలిపెట్టం వాళ్ళు. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ 5 ఏళ్ళు ప్లస్ ఏ గవర్నమెంట్ కూడా 3 ఇయర్స్ ప్లస్ 2 ఇయర్స్ 5 ఇయర్స్ జియో ఎక్స్టెన్షన్ ఇవ్వరు. ఈ 5 ఇయర్స్ జియో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంటుంది. 5 ఇయర్స్ జియో బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు. బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన తర్వాత ఈయన ఏం చెప్పినానంటే ఈ జియో చెల్లదని చెప్పింది. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ పాత జియో చెల్లదని చెప్పింది. పాత జియో చెల్లదంటే పాతదంలో వాడు అనేక అక్రమాలు చేసిండు 2019 నుంచి 23 వరకు. ఆ దాని మీద ఎంక్వైరీ జియో వచ్చింది, అది ఎంక్వైరీ చేయలేదు. కానీ ఆ జియో మాత్రం చెల్లదని చెప్పింది. ఇప్పుడు వచ్చిన అక్రమాలు ఉన్నా కూడా పర్లేదు, కొనసాగవచ్చు అంతే కదా. ఇదనా ఇది జియో 2019 నుంచి పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్ 2019 నుంచి 23 వరకు 5 ఇయర్స్ ఆడ 3 ఇయర్స్ ఇక్కడ 24 వరకు అవుతుంది కదా. 2009 కదా, 19 కదా, 19 20 21 22 23 అదే 24 5 ఇయర్స్ అవుతుంది. మళ్ళీ ఇచ్చిరు మళ్ళీ అప్పుడు పిఆర్ఎస్ గవర్నమెంట్ కదా. అవును, మళ్ళీ 23 తర్వాత ఈ జియో ఏంటంటే ఎంక్వైరీ జియో ఉంది. ఇదే జియో ఇచ్చిరు 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్ పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్. ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి ఇచ్చాను జియో 2019 నుంచి 23 వరకు జియో లేకుండా ఈయన చేసిన అరాచకాలు ఏవేవి అనేది మొత్తం అన్న. కోట్లాది రూపాయల సింబులను కొనుగోలు చేసిండు, తర్వాత ట్యాబులు కొనుగోలు చేసిండు, తర్వాత మండల మహిళా సమ్మెలకు టాబ్లెట్స్ ఇచ్చిండు, తర్వాత కంప్యూటర్స్ ఇచ్చిండు. దానిలో అనేక అవకతవకలు ఉన్నాయి. ఎర్రబల్లి దయాకర్ రావు ఈయన ఒక రకంగా చెప్పాలంటే శ్రీనిధిని మానభంగం చేశారు, అంత ఇదిగా చేశారు. ఈడు జియో లేని కారణంగా ఇంతమందిని ఉద్యోగులను తీసేసిండు. తర్వాత ఇంతమంది రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు. అప్పుడు మనం పోరాటం చేయడం వల్ల వెళ్ళిపోయారు. తర్వాత వచ్చేసి ఏమైందనంటే ఈ జియో ఫస్ట్ ఉన్నట్టు ఇంకోటి ఎంక్వైరీ జియో వస్తుంది. ఎంక్వైరీ జియో వచ్చి ఇదే ఎగ్జాక్ట్లీ ఈ జియో అయిపోయిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఇవన్నీ కానీ అనేక అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తే ఈ ఎంక్వైరీ జియో వచ్చింది. అనితా రామచంద్రన్ గారి నేతలు. అది 2023 నుంచి ఈయనకు 2 ఇయర్స్ కదా. 2024 అక్టోబర్ 10 వరకు రిన్యువల్ ఉన్నది. ఈ చెల్లని జియోనే ఇదేం చేసింది, ఎంక్వైరీ జియో వచ్చింది. ఎంక్వైరీ చేయకుండా సీతక్క మళ్ళీ ఏం చేసింది, ఎంక్వైరీని స్వాగతిస్తున్నాం అని చెప్పుకుంటూనే మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చింది. ఎంక్వైరీ చేయకుండా మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చిందన్న.
అదే 2024 10వ నెల, అదే 9వ నెల జరిగింది. అది 9వ నెల జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద మ్యాటర్ అబ్జర్వ్ దట్ వితౌట్ అబ్టైనింగ్ ద అప్రూవల్ ఆఫ్ ద కాంపిటెంటివ్ అథారిటీ ద ఎల్డిఆర్ ఆర్డర్స్ ఇష్యూడ్ ఇన్ ద జియో 10th ఏంటన్నా జియో నెంబర్ 24. ఇప్పుడు మనం చూసి అవును, అది కాంపిటెంటివ్ అప్రూవల్ అథారిటీ లేకుండా ఇచ్చారు కాబట్టి ఆ జియో చెల్లదని ఈ గవర్నమెంట్ చెప్తుంది, సీతక్క చెప్తుంది. అంటే ఆ 5 years శాలరీ మీ దగ్గర వసూలు చేయాలి కదా, అవును, ఆడు చేసిన అక్రమాలను మొత్తం వసూలు చేయాలి కదా, వారు తీసేసిన ఎంప్లాయీస్ అందరు మళ్ళీ రీఅపాయింట్మెంట్ చేయాలి కదా, చేయకుండా మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వడము, మళ్ళా ఇది అయిపోయింది కదా, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ రిటైర్డ్ ఎంప్లాయీస్ తీసేసింది కదా గవర్నమెంట్. ఆయన ఇది దీనిలో రాసింది టర్మినేట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ విద్యాసాగర్ రెడ్డిని టెర్మినేట్ చేశారు. నిధుల దుర్వినియోగం విషయంలో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యాసాగర్ రెడ్డి ఏండ్లుగా శ్రీనిధి ఎండిగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది మే 23వ తేదీతో ఆయనకు ఇచ్చిన ఎక్స్టెన్షన్ ముగినట్టుగా అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయట. మరి ఈ మే 23 తర్వాత అధికారం ముగుస్తుందా? లల్లి కంటిన్యూ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఇందులో పెట్టిందిగా చాలా ఉద్యోగాలు ఉన్నాయి కదా ఇందులో, మరి ఇందులో ఇంకా దేంట్లో కంటిన్యూ అవుతాడా చూడాలి. మరి ఆ టర్మినేషన్ చేసిన తర్వాత మళ్ళీ జీవో వచ్చినాడు. ఈ స్టాప్ బైలాస్ అని చెప్తారు, ఆర్టీ అడిగితే స్టాప్ బైలాస్ ను హెచ్ఆర్ పాలసీకి లింక్ పెడతాడు, కాలుకేస్తే మెడకేస్తాడు, మెడకేస్తే కాలుకేస్తాడు. వీని తమ్ముడు విద్యాసాగర్ రెడ్డి, తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి సీఎం సెక్రటరీ, వాడు ఇవన్నీ ఫేక్ జీవోస్ ఇచ్చినా. ఈ జీవోస్ ఎందుకు జిఐడి వెబ్సైట్ లో ఉండవు, ఏడా ఉండవు. మళ్ళీ వీళ్ళ తమ్ముంది ఆర్టీఏ కమిషనర్ ఇచ్చింది వెబ్సైట్ లో ఉంటది. అంటే ఈయన 4 లక్షల జీతం తీసుకున్న ఆయనది, ఈయన కూడా ఇది గవర్నమెంట్ సంస్థ, మళ్ళీ అది ఆన్లైన్ లో ఉండాలి, జిఐడి ఆన్లైన్. మళ్ళీ ఈయన విద్యాసాగర్ చంద్రశేఖర్ రెడ్డిది ఆన్లైన్ ఉన్నప్పుడు ఈయనది ఎందుకు ఉండదు? ఇవన్నీ దొంగ జీవులు, ఫైనాన్స్ అప్రూవల్ లేకుండా సీతక్కతో కుమ్మక్కవి రిన్వల్ కు 5 కోట్ల నుంచి 10 కోట్లు సీతక్కకు ముట్ట చెప్తుండే. ఈ విషయంలో నేను ఏడికైనా వస్తాను, నేను ఆ సీతక్క నా మీద కేసులు పెట్టని. ఇదో సీతక్క ఇన్వాల్వ్మెంట్ ఉందనేది ఆధారం ఏదన్నా ఉంది, 100% ఉంది. లేదు ఇన్ని ఆరోపణలు వస్తున్నా నువ్వు వీడు అవినీతి దొంగ అని చెప్పేసి ఇన్ని ఆధారాలు చెప్తున్నావునా? ప్రతిరోజు ఇంతగానం చెప్తున్నప్పుడు నువ్వు ఎందుకు ఈ రోజు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చినావు? మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చినావు అని అంటే సీతక్క ఏం చేయాలంటే వాళ్ళ కార్యకర్తలకు కూడా నేను రేపు వస్తానో రానో తెలియదు, ఏదో 2-3-10 జాబులు మా కార్యకర్తలకు ఇచ్చుకోవాలి, సెటిల్ చేసుకోవాలి. విద్యాసాగర్ రెడ్డి ఏంటంటే ఇంకా నేను కూడా నా వాళ్ళని అందరినీ పంపించేసిన, కనీసం వాళ్ళ పిల్లలకన్నా నేను జాబ్ ఇవ్వకపోతే ఎట్లా అనే ఉద్దేశంతోన ఈ నోటిఫికేషన్ అన్ని తీసుకొచ్చారు. ఇన్ని గానం వార్తలు వచ్చినాయి, ప్రతిరోజు పేపర్లు ఇన్ని గానం వార్తలు వచ్చినప్పుడు ఇప్పుడు సీతక్క దీని మీద అధ్యయనం చేసుకోవాలి, అనాలిసిస్ చేసుకోకూడదా? దీని మీద శ్రీనిధిలో నిబంధనలకు పాత్ర. ఇప్పుడు మేనేజింగ్ డైరెక్టర్ క్లియర్ గా రాస్తారు కదా, మేనేజింగ్ డైరెక్టర్ గా 14 ఏళ్ల నుంచి ఒకే వ్యక్తి అట. 14 ఏళ్ల నుంచి ఎవరికైనా పదవి ఉంటుందా? ఒకటే పదవి, ఒకటే అధికారం. ఈ రాష్ట్రంలో ఈ ప్రజాపాలనలో ఉంది. ప్రజాపాలన అని సంకల్పొద్దుకొని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి పాలనలో ఇలాంటి అవినీతి అక్రమాలను కనిపిస్తుంటే కూడా పైన మాత్రం నేను ప్రజాపాలన అని చెప్పుకుంటాడు. ఏదో మహిళలను ఫ్లెక్సీలు వేసారు. రేపు జనవరి నుంచి మార్చి వరకు మహిళలను ముక్కు వెండి వసూలు చేసింది. ఈ ఆర్ఆర్ యాక్ట్ అని పెట్టి, ఆర్ఆర్ యాక్ట్ అంటే రేవంత్ రికవరీ రెడ్డి యాక్ట్ ఈయన చెప్పింది, అది రెవెన్యూ రికవరీ యాక్ట్ అయితే ఈయన రేవంత్ రెడ్డి రికవరీ యాక్ట్ అని చెప్పింది. రేవంత్ రెడ్డికి సిగ్గు లేదు, ఆయన మన సీఎం కావడం మన ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. ఆయన సీఎం, ఆయన కథ. ఇప్పుడు ఇది మీరంటే మహిళా సంస్థల్లో 1 కోటి మంది మహిళ సొమ్ము లూటి 14 సంవత్సరాలుగా 70 ఏళ్ల రిటైర్ ఉద్యోగి జి విద్యాసాగర్ రెడ్డి అరాచకాలు. విచారణ జీవో నెంబర్ 523 దాదాపు 2 సంవత్సరాలైన విచారణ జాడ ఎక్కడ? సీతక్క గారు అక్రమార్కులకు అండగా ప్రజాప్రభుత్వం రిటైర్ ఉద్యోగులను కొనసాగిస్తూ నోటిఫికేషన్ లేక నిరుద్యోగులకు మొండి చేయట. ఇప్పుడు దీని మీద అరెస్ట్ చేసిరు కదా రోజు నిన్ను? ఎందుకు అరెస్ట్ చేసారు? ఇప్పుడు ఇది కరెక్టే కదా? ఇంట్లో ఏంటంటే ఈ గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉందంట, అంటే మళ్ళీ మీరు ప్రజలకు వ్యతిరేకంగా ఇది అల్లా చేస్తారు కదా. వీడు ఇప్పటిదాకా మనం చూపించిన మహిళలను తాళాలు వేసారు, ఇంటికి ఫ్లెక్సీలు వేసినావు. మళ్ళీ నువ్వు తెలంగాణ ప్రజలను అంత కించపరిచి తెలంగాణ మహిళల ఆత్మగౌరవం కించపరుస్తున్నప్పుడు నీ ఫ్లెక్సీలు ఏడేయాలని రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ కూడా ఇస్తాం. మొత్తం చెప్పుల దండ వేసి మహిళలను మీరు ఆత్మగౌరవం కించపరిచింది కాబట్టి నెక్స్ట్ అదే ప్రోగ్రామ్ పెట్టుకుంటాము. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సీతక్క ఇంటి ముందు వేయాలనుకున్నాం. అన్ఫార్చునేట్ గా మేము సెక్రటరీకి వెళ్ళి వేసిన తర్వాత సీతక్క ఇంటికి పోదామని అనుకున్నాం. అయితే మేము పోయే దారిలో సెక్రటరీ ఉన్నాయి కాబట్టి సెక్రటరీ వేసినాం.
వేసిన తర్వాత సీతక్క ఇంటికి పోవాలని అనుకున్నాం. గాంధీ భవన్ లో ఒకటి సీతక్క ఇంటి దగ్గర ఒకటి వేయాలనుకున్నాం. అన్ఫార్చునేట్గా మమ్మల్ని ఆడ సెక్యూరిటీ ఉన్నారు, వాళ్ళు చూసారు. తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు, మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టారు. తర్వాత మార్నింగ్ వదిలేసారు. అయితే ఈ అరెస్టులతో మేము భయపడమని చెప్పినాం, పదే చెప్పినాం ఆడ. మీరు ఇది గవర్నమెంట్ కి అగెనిస్ట్ గా ఉందంటే, మీ గవర్నమెంట్ కి అగెనిస్ట్ కాదు, మేము దీనిలో రాసింది రేవంత్ రెడ్డి భాష వాడలేదు. రేవంత్ రెడ్డి తొండలు ఇడిస్తా, పేగులు మెడకేసుకుంటా, ఇక ఏదో రకరకాలుగా మాట్లాడు, ఆ భాష మేము ఎక్కడ వాడలేదు. తెలంగాణ బిడ్డలంగా, తెలంగాణ సోయిన బిడ్డలంగా కాబట్టి మేము చాలా సామరస్యంతో, మాకు సంస్కారం ఉంది కాబట్టి ఉస్మానియాలో ఉన్న బిడ్డలంగా ఈ రకమైన భాష వాడినాం అని చెప్పేసి మేము చెప్పినాం. ఇప్పుడు ఇన్ని రకాలుగా మీరు ప్రశ్నించారు కదా, ఇప్పుడు మీరు కూడా సీతకి ఎప్పుడైనా మీతో మాట్లాడే ప్రయత్నం చేసి ఆమె నా మీద కేసులు పెట్టడానికి ప్రయత్నించింది. మీలాంటి జర్నలిస్టులు అందరూ నాకు ఒక్కటయ్యేసరికి ఇష్యూ పెద్దగా అవుతుంది, మళ్ళా గోరంటది కొండంటది ఎందుకు చేసుకోవాలి, వాడేదో 4 యూట్యూబ్ ఛానల్లో మొత్తుకుండి సాయంత్రం చల్లగా అవుతాడని అనుకుంటారు. ఇప్పుడు 4 యూట్యూబ్ ఛానల్లో మొత్తుకుంటే రేపు ఎలక్షన్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఏం ఉండకపోవచ్చు, రేపు ఇవన్నీ తీసి బీఆర్ఎస్ వాళ్ళు ట్రోల్ చేస్తుంది. ఇప్పటికే ములుగులో ట్రోల్ అవుతున్నాయి ఈ వీడియోలన్నీ. రేపు ఎలక్షన్లు ఎట్లుంటుందనే చెప్తాం. రేపు రెన్యువల్ వచ్చిందనుకో విద్యాసాగర్ రెడ్డికి, ఇప్పుడు టాక్ ఆల్రెడీ వస్తుందన్న. ఎందుకంటే కాదు, ఆల్రెడీ ఆఫీస్ వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పిన విషయం ఏంటంటే, ఆల్రెడీ రెన్యువల్ వచ్చింది కానీ నెక్స్ట్ మంత్ 23కి డేట్ ఉంది కాబట్టి ముందే అనౌన్స్ చేస్తే బాగుండదు అని చెప్పేసి 23 రోజు అనౌన్స్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేసి పెట్టుకున్నారట. 23 లేకపోతే 24 ఏదో టైంలో వాళ్ళు అనౌన్స్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఒక్క రోజు గ్యాప్ వచ్చినా మనం ఉండనీయం. 70 సంవత్సరాల వ్యక్తికి ఈ రకంగా రెన్యువల్ ఇచ్చుకుపోవడం అనేది వాస్తవంగా నిజమేనా? ఓకేనా ఇది మీకు? నేను 100% చెప్తున్నా, నేను ఎక్కడికైనా నన్ను లైవ్ డిటెక్టివ్ చేసినా కూడా రేవంత్ రెడ్డి కూర్చోబెట్టుకుని చెప్పిన ఇవన్నీ నిజాలన్నా. రేపు 23 తారీఖు రోజు వస్తే 74 ఏళ్ళు ఈ వ్యక్తికి. ఈ వ్యక్తి వాళ్ళకని చూడండి, ఈ వ్యక్తి మాట్లాడాలి. ఈయన ఇంకా ఏం చేసినట్టే ఆధార్ కార్డు మార్చుకున్నాడు. జన్మనిచ్చిన అమ్మా నాన్నల బర్త్డేనే మార్చుకున్న దుర్మార్గుడు వీడు మంచిగా సీతక్కను కలిసినప్పుడు కోర్టు గిట్ వేసుకొని మళ్ళీ నేను ఎంగో కనిపించాలని చెప్పేసి ఇట్లా అవుతాడు. వీడంతా దుర్మార్గులే అన్నాడు తెలుసా. అమ్మాయిలను హరాస్మెంట్ చేస్తాడు. ఈయన చెంచాలు, వీళ్ళందరూ ఈయన చెంచాలు. ఈయన చెంచాలకు ఈ పోస్టులు ఇచ్చుకోవడం కోసము డైరెక్ట్ ఇస్తేనేమో ప్రమోషన్లు ఇవ్వాల్సి వస్తే రోస్టర్ వాడాల్సి వస్తుంది. మన ఎస్సీ ఎస్టీ బీసీలకు దాంట్లో న్యాయం జరుగుతుంది కదా, ఈ కొడుకులకు ఎట్లా వస్తుంది, రావద్దు కాబట్టి నోటిఫికేషన్ వేయాలి. ఒకవేళ వీళ్ళకి ఇచ్చిన అనుకో, నా దగ్గర వచ్చి కూర్చొని పని చేయాల్సి వస్తుంది. అన్న నేను చెప్తున్నా కదా, వీళ్ళ భుజాల మీద తుపాకీ పెట్టి నన్ను కాల్చాలని మస్తు ప్రయత్నాలు చేసి వీళ్ళకి ఈ ఛాంబర్ లోకి అడుగే పెట్టలేదు. ఇన్ని రోజులు పనిచేస్తున్నా, నేను బయటకు వచ్చి వల్ల చేస్తున్నందుకు నన్ను అటాక్ చేయడం కోసం వీళ్ళని దగ్గర తీసుకుంటున్నాను. ఈ రినివాల్ వచ్చిన తర్వాత వీళ్ళని తొక్కి నారదిస్తాడు. అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? దాదాపు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఇట్లా నష్టపోయే వాళ్ళు? ఎంతమంది ఉన్నారు మీరు? దాదాపు 400 మంది ఉన్నారన్న. 400 మంది ఉన్నారు. వాళ్ళు రకరకాల జాబులు చేసుకుంటారు. ఇప్పుడు ఇంట్లో ఏంటంటే జాబ్ చేస్తేనే కదన్న రెక్కాడితే కానీ డొక్కాడని సిచ్యువేషన్ లో ఈ పేదరిక నిర్మూలన సంస్థలపై ఉద్యోగులే పేదరికంగా కూరుకుపోయారు. దాంట్లో బతుకుతుంది ఎవరంటే విద్యాసాగర్ రెడ్డి గారు ఒక్కడే. ఇంకా 5 లక్షల జీతం అన్న, 5 లక్షల జీతం. ఇప్పుడు మీరు అన్నారు కదా టీమ్ లీడర్ ఏదో పోస్ట్ 2,25,000 అది క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలని ప్లాన్ చేస్తుండు. మేము పదే ఆ రోజు చెప్పినా ఉన్నా, డిఎండి పోస్ట్ రిక్రూట్మెంట్ చేసినప్పుడు 60 లక్షల పోస్టుగా అమ్ముకున్నాడు అని చెప్పినప్పుడు కొన్ని ఆరోపణలు వచ్చినప్పుడు ఏం చేయాలని అంటే, చిత్తశుద్ధి ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు కొంతమంది చిన్న ఆరోపణ వచ్చినా దానిపైన ఎంక్వైరీ చేసి నిజ నిజాలా చేసుకుంటారు. ఒకవేళ తప్పు జరిగింది అనుకో, ఐఏఎస్ కానీ తప్పు జరిగింది అనుకో అన్న ఏం చేస్తే వాళ్ళు రిజైన్ చేసిపోతారు. రిజైన్ చేయాలి, శిక్షించాలి కూడా కదా. ఇప్పుడు ఈయనకి ఇన్ని అవకతవకలు చేసిండు, ఎంక్వైరీ జీవో ఉండగా వాడిని పెట్టి వాని ఆధ్వర్యంలో నోటిఫికేషన్ వేసినావు అని అంటే ఇది అమ్ముకునే 100% ఇది అమ్ముకునే కదా. నేను ఓపెన్ గా చెప్తున్నా, దేనికంటే దానికి సిద్ధం. ఎట్లా అంటే అమ్ముకోవడం? ఇప్పుడు సింపుల్ గానా, ఇప్పుడు దీన్ని ఏం చేయాలనంటే నోటిఫికేషన్ నాకు నీకు ఇవ్వాలనుకున్నాం, మనం చెంచాలనుకోండి, మన ఇద్దరం అప్లికేషన్ చేస్తాం, డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తాం, ఆన్లైన్ అప్లికేషన్. అన్ని అప్లికేషన్ ఏడిపోతాయి, అడ్మిన్ దగ్గరికి పోతాయి. అడ్మిన్ ఆమెకి హెచ్ఆర్ తెలియదు, ఆమెకు మెయిల్ పెట్టడానికి రాదు, ఆమె చదువుకోలేదు. ఆమె ఏం చేస్తుందంటే బుక్ కీపర్ కూడా మనకి రాదు. బుక్ కీపర్ కూడా మనం తెలుగులో రాస్తారన్న, అది కూడా మనకి రాదా. ఆమెను ఎందుకు పెట్టుకున్నాడు మళ్ళా అంటే, ఎవరన్నా మియాసుంటోళ్ళు ఆఫీస్కి పోయినప్పుడు వాళ్ళ మీద ఎగరాలి. తర్వాత ఇంకా ఏమన్నా అంటానంటే ఇంకేదో చేయాలి, నన్ను హరాస్మెంట్ చేసిర్రు. అది ఈ ఆడోళ్ళని అడ్డం పెట్టుకుని ఆటాడే ఆడంగి విధవ ఈ విద్యాసాగర్ రెడ్డి గారు. ఈ ఆ రకంగా ఆమెను పెట్టుకొని ఆమెకి హెచ్ఆర్ లేదు, మళ్ళీ హెచ్ఆర్ మేనేజర్ అని పెట్టింటాడు.
హెచ్ఆర్ మేనేజర్ అడ్మిన్ అని పెట్టిండు. లేనందుకే కదా నువ్వు మేనేజర్ పెట్టినావు మళ్ళా. అంటే నువ్వు ఇన్ని రోజులు నడిపించిందంతా డొల్లనే. పెట్టింది మేనేజర్ హెచ్ఆర్ అడ్మిన్ అని పెట్టింది. మళ్ళీ అకౌంట్స్ కూడా ఒక మేనేజర్ అట. ఇవన్నీ మనం చేయబట్టి అన్న ఇంట్లో కూడా కొంతమంది జెన్యున్ గా పనిచేసే సంస్థ కోసం వాళ్ళని హరాస్మెంట్ చేసి రీసెంట్ గా సిహెచ్ విద్యాసాగర్ రెడ్డి గాని కానీ 1,70,000 శాలరీ పెంచిండు. వాడిని గవర్నమెంట్ తీసేసింది మొన్న. అయినా వీడు తెచ్చుకొని వాని కమ్యూనిటీ ఒకటే అని చెప్పేసి వానికి 1,75,000. ఈ సిహెచ్ విద్యాసాగర్ రెడ్డి అనేటోడు ఒక దళిత అమ్మాయిని హరాస్మెంట్ చేసిండు. చెప్పాలంటే ఎట్లా అంటే వాష్రూమ్ కోత కూడా లాకేసుకున్న దౌర్భాగ్యులు అనే కొడుకులు. వీనికి విద్యాసాగర్ రెడ్డి గానికి ఆ సిహెచ్ గానికి వాని బిడ్డలు ఉంటారు. వాళ్ళు కూడా ఏదో సంస్థలు పనిచేస్తారు. వాళ్ళకు అట్లే చేస్తే ఎట్లుంటది? నీ భార్యను నీ బిడ్డను వాష్రూమ్ కోతుంటే ఎంత అది జుగుత్సాకరంగా ఉంటది కదా. అందరం మనం ఆడవాళ్ళం. మరి ఇట్లాంటి వాళ్ళు ఇట్లా ఏ చెప్పుతో కొట్టాలి? సీతకు తెలియలేదా అని పదే పదే సీతక్క ఏం చెప్తారంటే, మీలాంటి వాళ్ళు కొందరు ఉన్న జర్నలిస్టులు వేరే రకంగా ఉంటారు కానీ సీతక్క ఏం చేస్తే తమ్ముడు అని ఏం చేయకపోతే రీజన్ చేయమని. ఎందుకు పోస్ట్ సీతక్క దగ్గర ఎక్కువ వాళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు. ఆ పెద్దోళ్ళని శాఖలో ఎందుకు ఇన్వాల్వ్ చేసుకుంటారు? శాఖ వాళ్ళకి రాసి ఇంతగానం జరుగుతున్నప్పుడు కనీసం సీతక్క గారు ఒక్కసారి కనీసం దాని గురించి మాట్లాడాలి కదా, ఒక పాయింట్ మాట్లాడాలి. ఇంకోటి ఏంటంటే రీసెంట్ గా గ్రూపులలో మెసేజ్ స్త్రీనిధి సంస్థలో యూనియన్లు లేవని చెప్పిండు విద్యాసాగర్ రెడ్డి. యూనియన్ లేవని చెప్పేసి ఒక యూనియన్ రిజిస్ట్రేషన్ చేసింది. అది బయటికి చెప్పు. ఈ చెంచాలు ఇప్పుడు చూపించినాం కదా, ప్రతిరోజు ఆఫీస్కి పోతారు. సీతక్క ఏం చెప్పిందనంటే, మన పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న జూనియర్ పంచాయతీ సెక్రటరీలు అటెండెన్స్ సరిగ్గా చేస్తలేరు, మిమ్మల్ని చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి సస్పెండ్ చేసిన కొంతమంది ఫీల్డ్కి వెళ్తలేరని. మళ్ళీ ఈ రోజు వీళ్ళు ఫీల్డ్కి వెళ్ళకుండా ఆఫీస్కి వస్తున్నారు అని అంటే నువ్వు ఎందుకు చర్యలు తీసుకుంటున్నావు? అంటే నీకు విద్యాసాగర్ రెడ్డితో కుమ్మక్కయ్యే వాళ్ళకి ఎవరైతే కావాలో వాళ్ళకి ఏముండదు, వాళ్ళ ఎఫెక్ట్ ఏముండదు. రీసెంట్ గా నేను ఆఫీస్కి పోయినా, ఈ కొడుకులు కూర్చొని మంచిగా చికెన్ బిర్యానీ తింటారు ఆఫీస్ లో. ఫీల్డ్ ఏమో అమాయకమైన ఎంప్లాయీస్ ఏమో ఫీల్డ్ ఎండకు 42-45 డిగ్రీల ఎండకు తిరుగుతురు వాళ్ళు. ఈ కొడుకు చల్లగా ఏసీలు వచ్చి కూర్చొని వీడు పెట్టిన చికెన్ బిర్యానీ తినుకుంటా వీనికి రిన్వాల్ రావాలన్నా ఈ 4 రోజులు ఆ బిడ్డల్ని మేపుతాడు. ఆ 4 రోజులు వచ్చిన తర్వాత ఈ బిడ్డల్ని తూర్పు ముఖం వేసి తంతాడు. అదైతే పక్కా చేస్తాడు. వీడి వల్ల రిక్రూట్మెంట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, నేను చల్లగా ఏసీలో వండుకోవాలి, వీళ్ళందరూ వచ్చి పని చేస్తారు, అదంతా రిపోర్ట్ తీసుకుపోయి గవర్నమెంట్ చూపించాలి. చూపించి నేను ఇంత పని చేస్తున్నా, నా పైన బయట వచ్చేవి అవినీతి ఆరోపణలు అవి వాస్తవాలు కావు, వాళ్ళు కావాలని బురద చల్లుతుండ్రు. ఏమనంటే విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తి చూపించుకోవడానికి సంస్థ మీద బురద చల్లుతుండ్రు అని అంటారు. సంస్థలో నువ్వు ఉన్నావు, సంస్థకు నీకు ఇంత చెడ్డ పేరు వస్తున్నప్పుడు నువ్వు ఎందుకుంటావు? నీకు అంత చిత్తశుద్ధి. దాదాపు ఎన్ని వేల కోట్లు సంపాదించాడు? 2,000 కోట్లు సంపాదించాడు విద్యాసాగర్ రెడ్డి. లోన్స్ ఇచ్చారు ఇప్పటి వరకన్నా. ఈ 2,000 కోట్లలో వేం నరేందర్ రెడ్డికి వాటా ఉంది, సీతక్కకు వాటా ఉంది, తర్వాత విద్యాసాగర్ రెడ్డికి వాటా ఉంది. ఈ నోటిఫికేషన్ రావడానికి కూడా కారణం మేమే. ఇప్పుడు నేను కానీ జనార్దన్ అన్న కానీ మీడియాలో మాట్లాడి మాకు నోటిఫికేషన్ కావాలి, దీనిలో నోటిఫికేషన్ లేవని నిరుద్యోగ జేఎస్ అని పోస్టర్లు వేసినాం కానీ మేము దాన్ని చూపించుకొని పోయి బయట ఇట్లా ప్రాపగండా చేస్తుండ్రు, మాకు నోటిఫికేషన్ కావాలి తెచ్చుకున్నారు. ఇది మనకి ఏదైతే జరుగుతుందో, మనకి ఆయనకి ఏదైతే మంచిగా అనిపిస్తుందో దీనిలో అది కట్ చేసుకుని పోతాడు. అదే వాడికి ఏ ఉపయోగం వాడుకుంటాడు. దాన్ని వాడుకుని ఇప్పుడు ఈ ఉద్యోగాలన్నీ కూడా మీకు రావాల్సినే కదా వాస్తవం అయితే. ఇంకోటి ఏమన్నా, ఇది ఎగ్జామ్ పెట్టాలి, తర్వాత ఎగ్జామ్ ద్వారా పూర్తి పారదర్శకంగా రిక్రూట్మెంట్ మనం ఎప్పుడు కూడా అడ్డంకి కాదు. సంస్థ నడవాలంటే రావాల్సిన ఉద్యోగాలే కదా ఇవన్నీ. నిరుద్యోగులకు రావాల్సిన ఉద్యోగాలు కానీ రావు. వాళ్ళ నోట్లో మట్టి కొట్టి రేవంత్ రెడ్డి అనుచరులకు, సీతక్క అనుచరులకు, విద్యాసాగర్ రెడ్డి అనుచరులకు పంచుకోవడం కోసం మాత్రమే ఈ నోటిఫికేషన్ వేసిరన్న. ఇప్పుడు ఇది గవర్నమెంట్ జాబ్, నాట్ ఏ పర్మనెంట్ జాబ్ అంటుంది కదా. ఇప్పుడు బేసిక్ మరి పర్మనెంట్ జాబ్ కానప్పుడు మరి ఏం జాబ్ ఇది? ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కాదు అది, ఇది కన్సల్టెన్సీ అనే దొడ్డిదారిన వెళ్తారన్న. ఈ కన్సల్టెన్సీ అనేది మూసేయమని పదే రిప్రజెంటేషన్లు ఇచ్చినాం. ఈ కన్సల్టెన్సీ వల్ల ఒరిగేది ఏం లేదు. వీడేం చెప్తాడంటే, కన్సల్టెన్సీ వల్ల మంచి మేధావులు ఈ సంస్థకు వస్తారు, సంస్థ డెవలప్ అయింది. గత 15 సంవత్సరాల నుంచి సంస్థ ఏ డెవలప్ అయిందో ఓపెన్ గా చర్చకు సిద్ధం. ఈ కన్సల్టెన్సీల వల్ల దానికి సమాధానం చెప్పాడు. నువ్వు ఉండడమే పెద్ద దొడ్డిదారులు ఉండవు, నువ్వు కన్సల్టెన్సీ, నువ్వు గవర్నమెంట్ కాదు కన్సల్టెన్సీ. ఈయనకేమో 5 లక్షల జీతము, రిటైర్డ్ ఎంప్లాయీస్ రిటైర్డ్ అయిన తర్వాత రిటైర్డ్ బెనిఫిట్స్ ఇవ్వడం మళ్ళీ విద్యాసాగర్ రెడ్డి. ఇలాంటి లుచ్చగాలని పెంచి పోషిస్తాడు వీడు రేవంత్ రెడ్డి. ఫైనల్ గా నీ పోరాటం ఏంటి? నా పోరాటం ఏంటంటే, ఇది ఛాలెంజ్ చేస్తాం మనం ఖచ్చితంగా, కోర్టులో ఛాలెంజ్ చేస్తాము. దీనిలో లూప్ వాడు
లీగల్ ఒపీనియన్ తీసుకొని ఈ నోటిఫికేషన్ వేస్తాడు. అవును. వాడు ఎన్నో ఒక దగ్గర దొరుకుతాడు. ఉమ్, అది మేము చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఉమ్, ఇక మాకు డబ్బులు లేవు కోర్టుకి వెళ్ళడానికి, మేము ఇది ఏదైతే కోర్టుకి ఏ రకంగా వెళ్ళాలని చెప్పారో మీలాంటి వాళ్ళని పట్టుకొని ఈ తెలంగాణ ప్రజల కాళ్ళు పట్టుకొని అయినా కోర్టులో కేసేస్తాము. ఇంకోటి ఏంటంటే ఇలాంటి అవినీతి పరులను పెంచుకొస్తున్న సీతక్కను నెక్స్ట్ ఎలక్షన్లో చిత్తుగా ఓడగొడతాము. వీడే కావాలని చెప్పేసి చెంచాల అందరితో మీటింగ్ కండక్ట్ చేస్తుంది. రేపు 30 అని చెప్పారు. 30 లేకపోతే ఫస్ట్గా ఎప్పుడు సీతక్క మాత్రం టైం ఇస్తే ఉమ్, అదే ప్రాంగణంలో పెట్రోల్ పోసుకొని మేము అంటి పెట్టుకొని సావనన్న వస్తాం, లేదంటే సీతక్కనన్నా ఈ అంశం మీద సాల్వ్ చేయాలి. ఉమ్, తెలంగాణ బిడ్డలు ఆత్మహత్య చేసుకొని సావాలా, ఉమ్, లేకపోతే నీ అనుచరులు బాగుండాలా, ఉమ్. ఇది సీతక్క సమాధానం చెప్పాలి. ఇప్పుడు సీతకు ఇప్పటి వరకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు మీకు? నాకు అపాయింట్మెంట్ ఇవ్వదు సీతక్క. అంటే బేసిక్ ఇప్పుడు మీరు కొట్లాడే ఎవరైతే ఇబ్బందులు పడతా ఉన్నారో మీరు ఇప్పుడు అంత చిత్తశుద్ధి ఉన్నప్పుడు సీతక్కకి ఇప్పుడు పిఎల్ అందరికి ఏం చేస్తారంటే ఈ లుచ్చనా కొడుకు ఏం చేస్తారంటే విద్యాసాగర్ రెడ్డి గారు November, December వచ్చినంటే గిఫ్ట్లు ఇస్తారు ఐఫోన్. ఉమ్, వాళ్ళు మన ఫోన్ లేదు, మనం ₹1 ఇయ్యేటోళ్ళు ఆడుకోవడానికే మనకి ఇబ్బంది అయ్యేది. ఉమ్, మనం ఫోన్ చేస్తే ఎందుకు వస్తారు వాను, నువ్వు బయట ఉన్నావు లోపల ఉన్నావు, ఫస్ట్ క్వశ్చన్ ఇది, ఉమ్, నువ్వు బయటోడవా లోపలడవా? ఉమ్, లోపల అయితే స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఉమ్, కూర్చోబెట్టి ఆడ ఛాయ్ పోసి ఉమ్, తర్వాత ఇంకో స్నాక్స్ ఇచ్చి చేస్తారు. అదే బయట పోతే ఇదే ప్రిన్సిపల్ సెక్రటరీ ఇప్పుడు మారండి ఈ రోజు ఆయన, అవును. ఇంతకుముందు శ్రీధర్ ఆయన సింగరేణి డిపార్ట్మెంట్ లో 1000 కోట్ల అవినీతి చేసిండు బీఆర్ఎస్ గవర్నమెంట్. ఆయన జీవో ఎంక్వైరీ ఏడికి వచ్చింది సార్ అని నేను సమాధానం రిప్రజెంటేషన్ అడిగి తీసుకోకుండా ఉమ్, ఇష్టం ఉన్నట్టు మాట్లాడాడు. ఉమ్, ఇలాంటి వాళ్ళని ఎందుకు రాను సార్ ఆఫీస్ కన్నా. ఈయన ఏం చేస్తారు సార్, నేను కట్టే ట్యాక్స్ తోనా, మీరు కట్టే ట్యాక్స్ తోనా, ఈ తెలంగాణ ప్రజలు కట్టే ట్యాక్స్ తోనా జీతం తినుకుంటూ దొబ్బి తినుకుంటూ మంచిగా ఈ శ్రీధర్ అనే ఐఏఎస్ ఈయన మన బీసీ సామాజిక వర్గానికి చెందిన రెడ్డిల దగ్గర ఊడిగం చేస్తున్నాను. ఉమ్, ఇప్పుడు నన్ను పిలుచుకొని ఏమైంది తమ్మి అని నన్ను అడగాలి కదా. అవును. ఇలా నువ్వు ఎందుకు వస్తావు, నీకేం అవసరం ఇది అని అంటాడు. నాకేం అవసరం ఏంది, ఇది సంస్థ మనది, అవును. ఇది తెలంగాణ ప్రజలది, ఇది లేకపోతే నువ్వు కూడా లేవు. అవును. అది సోయి లేకుండా నాకు అపాయింట్మెంట్ ఇవ్వాలి. దీని మీద ఏది కూడా ఆయన రిప్రజెంటేషన్ రూపంలో అక్నాలజ్మెంట్ కార్డు ఇవ్వలేదన్న. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వెనక కంప్లీట్ గా సీతక్క విద్యాసాగర్ హస్తం ఉన్నది, ఇద్దరుంది. ఉమ్, ఎందుకంటే లేకుండా ఈయన ఎందుకు నోటిఫికేషన్ బయటకు రిలీజ్ చేస్తానా? అవును. దీనిపైన మేము ఖచ్చితంగా అడ్డుకుంటాము. దీన్ని ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెడతాం. నిరుద్యోగులకు రావాల్సిన నిజమైన నిజాయితీ ఉద్యోగాలు నిరుద్యోగులకు వచ్చేంత వరకు దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకనంటే ఉమ్, ఇంత జరిగినా కూడా ఈ అవినీతి పరణ పెట్టి నోటిఫికేషన్ ఇయ్యద్దు అని మేము అంటున్నాం. నోటిఫికేషన్ మనకు వ్యతిరేకం కాదు, ఉమ్. కానీ అవినీతి పరులను పెట్టుకొని అంటే ఒకవేళ రెన్యువల్ చేస్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు మేలో రెన్యువల్ చేస్తే సీతక్క ఇంటి ముందు ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటా ఉన్నాం. ఉమ్, అప్పటికి కాలేదని అనుకో, ఖచ్చితంగా సీతక్క ఏడిపోతే ఆడికి అడ్డుకుంటాము. ఉమ్, ఖచ్చితంగా సీతక్క మండల్లో తర్వాత గ్రామాల స్థాయిన ఉమ్, ఎవరైనా అడుక్కొని కాళ్ళు మొక్కైనా దాతల కాళ్ళు మొక్కైనా ఉమ్, ఒక వెహికల్ మాట్లాడుకొని ఊరూరా ఇలాంటి పోస్టర్లు కొట్టించుకొని మీ సొమ్మును రేవంత్ రెడ్డి అప్పనంగా దోచుకెళ్తుండు, 1,000,000 మంది కోటీశ్వర్లు కాదు 1,000,000 మంది మహిళల సొమ్మును లూటీ చేస్తుండు వీడు. మీరు అర్థం చేసుకున్నా ఇన్నిసార్లు ఇన్వాల్వ్ ఇస్తున్నారు అని అంటే దీనిలో ఏం లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు? ఇక మహిళలు కోటీశ్వరులు ఏడ చేస్తారు? ఇక ఉన్నది దోచుకోకుండా ఉంటే చాలు కదా. ఇప్పుడు కోటీశ్వరులు ఏడ ఇప్పటికే చేస్తారు? 2,000 కోట్లు దోచుకున్నారన్న. ఇంకా దోచుకోవాలనే కదా. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఇంకా దోచుకోవాలనే కదా. ఇప్పుడు ఈ రకంగా ఉద్యోగాలు అమ్ముకుని కూడా దోచుకోవాలనే ఆలోచనతోనే ఇవన్నీ చేస్తా ఉన్నారు ఫైనల్ గా. ఇంకొక విషయం ఏంటంటే ఇక వీళ్ళు 1,000,000 మంది కోటీశ్వరులు చేస్తా అంటున్నారు మహిళల్ని. 1,000,000 మంది మహిళల్ని కోటీశ్వరాలను చేస్తారట. ఇంకేం చేస్తారు? ఇక శ్రీనిధి పైసలు వాడుకోకుండా ఉండి ఈ పైసలు దోచుకోకుండా ఉంటే చాలుగా. ఇప్పుడు మీరు కోటీశ్వరాలను చేయాల్సిన అవసరం లేదు, అసలు బతకనిస్తే చాలు అనేటట్టు ఉంది ఇప్పుడు మహిళల పరిస్థితి. సో ఈ విద్యాసాగర్ అనేటువంటి ఇప్పుడైనా కానీ కనీసం పెంచి పోషించడం పక్కన పెట్టి, ఇట్లాంటి నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు, ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతూ కనీసం మీతో పోరాడలేక ఇక ఏదో ఒక దిక్కు పోయేటట్టు ఉంది పరిస్థితి. కానీ వీళ్ళు ఇప్పటికీ కొట్లాడుతున్నారంటే అర్థం చేసుకోండి, ఉద్యోగాల కోసం వాళ్ళకి రావాల్సిన హక్కుల కోసం మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికీ కూడా 1,000 కోట్లు దోచుకుని ఇప్పుడు మళ్ళీ నయా దందా ఓపెన్ చేసి ఇక మళ్ళీ ఉద్యోగాలు ఓపెన్ చేశారు. 2 లక్షల శాలరీ ఎవరికి? జనరల్ మేనేజర్ కి 2 లక్షల శాలరీ, టీమ్ లీడర్ కి 2.5 లక్షల శాలరీ. ఎవరి పైసలు ఇవన్నీ కూడా? ప్రభుత్వ పైసలు అంటే ఎవరు ఇవన్నీ? తెలంగాణ ప్రజలకు సంబంధించిన పైసలు. ఇష్టాచారం మీరు పంచిపెట్టుకుంటూ పోతే అసలు ఈ ఉద్యోగాల్లో కనీసం ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయకుండా ఉద్యోగాలు ఎట్లా ఇస్తారు మీరు? అసలు కనీసం ఎగ్జామ్ అనేది బేసిక్ కదా. బేసిక్ ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా మీరు ఉద్యోగాలు ఏ రకంగా ఇస్తారనేది ఇక్కడ అర్థం కాని పరిస్థితి. సో విద్యాసాగర్ని ఫస్ట్ పదవి నుంచి తొలగించినప్పుడే
దీనికి శాంతి జరుగుతుంది అనేది ఇప్పుడు వాళ్ళ మాటల్లో కూడా మనం వింటున్నాం. ఖచ్చితంగా దీని మీద సీతక్క కూడా స్పందించాలి. విద్యాసాగర్ అనేటోడి మీద ఇంకా మీరు పొంచి పోషించకుండా ఇమీడియట్ గా అతన్ని రిటైర్ చేయడం చాలా మంచిది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఓకే.